ఇంకో విషయం సార్, ఇది ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడాలి. ఇప్పుడు బీసీకి సంబంధించి మన కులగణన, ఆర్థిక అవన్నీ కలిపి ఒక సర్వే చేసిర్రు. సో, అది సీఎం రేవంత్ రెడ్డి గారు 98% కంప్లీట్ అయిపోయిందని చెప్పి తను చెప్పారు. సో, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్‌లో కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ వచ్చి చెప్పారు. అండ్ అలాగే ఇంకేమన్నా ఉంటే పెంచిస్తాము దానికోసం ఈ సర్వే అని చెప్పి చెప్తాము. సో, ఈ సర్వే కంప్లీట్ అయింది. కొంతమంది అయిందంటారు. కొంతమంది మినిస్టర్లు మా దగ్గరికే రాలేరంటారు. చాలా వరకు మనం చూసినాం కూడా. కాలనీలు లాక్ వేసుకున్న పరిస్థితి. సో, అయిందంటారా సార్ లోకల్ బాడీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అయినా కాకపోయినా ఒకటి చెప్పాల్సింది, చెప్పండి. 42% ఇవ్వడానికి ఉమ్. 2011 జనాభా లెక్కలు ఆల్రెడీ ఉన్నాయి. ఉమ్. ఉమ్. వర్గీకరణ చేయడానికి కూడా 2011 జనాభా లెక్కలు ఆల్రెడీ ఉన్నాయి. అవును. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది కదా. ఉమ్. దాని ఆధారంగా నువ్వు చేయొచ్చు, ప్రాబ్లం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన లెక్కలే కదా. అవును. అవి వాళ్ళ పార్లమెంట్ ఆమోదించకపోయినా నువ్వైతే ఆమోదించు, అసెంబ్లీ ఆమోదించు. కేసీఆర్ చేసిన సర్వే కూడా లేదా కేసీఆర్ చేసిన సర్వే ఉంది కదా, కుటుంబ సర్వే, ఉమ్. దాన్ని నువ్వు ఆమోదించు అసెంబ్లీలో. చట్టం చేయి. ఏం వద్దంట సుప్రీంకోర్టే నీకు ఒక వర్గీకరణ చేసుకోమని చెప్పింది. ఏమి మీ మీ మేనిఫెస్టోనే మీకు, బైబుల్ మీకు, ఖురాన్ మీకు, మీ మేనిఫెస్టోలో మీరు 42% ఇస్తానని చట్టం చేయండి 2011 జనాభా లెక్కల ప్రకారంగా. ఇప్పుడు కొత్తది కాకపోతే పాత దాని ప్రకారం చేయండి. ఐదేంది కొంచెం అటు ఇటుగా జనాభా లెక్కలు మారుతాయి కావచ్చు. మారితే నీకు ఆటోమేటిక్గా ఇప్పుడు 98% అయిందంటున్నావు కదా సర్వే. దాని ప్రకారంగా నువ్వు దాన్ని అసెంబ్లీలో ఆమోదించేస్తే అయిపోతుంది. దాంట్లో లెక్కలు తెలిపోతాయి కదా. మరి దానికి సమస్య ప్రాబ్లం ఏముంటుంది? కాబట్టి ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. చట్టం చేయాలి. నువ్వు అమ్మాయి నేను నమ్మాలంటే ఇట్లా చట్టం చేస్తే నమ్ముతాం. అంతేగాని చట్టం చేయకుండా 42% వటాయిస్తా అంటే ఎవరు నమ్ముతాం? ఉట్టిగా మాటల ప్రకారంగా ఇప్పటిదాకా మీరు బీసీలను మోసం చేశారు. ఒక్క బీసీని ముఖ్యమంత్రి కానియాలి, మొత్తం రెడ్లే అయ్యిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లే అయ్యిండ్రు. తెలంగాణలో ఇప్పుడు రెండోసారి రెడ్లే వెలమల మొన్నటిదాకా సైలెంట్ గా ఉండి జైలుకు వచ్చిన కవిత ఇవాళ బీసీల గురించి మాట్లాడుతుంది. మరి మీ నాయనది ఎందుకు ఆమోదించలేదమ్మా అసెంబ్లీ? ఎందుకు చర్చ పెట్టలేదమ్మా ఈ కులగణన మీద, సమగ్ర కుటుంబ సర్వే మీద? ఇంకా వాళ్ళ హయాంలోనే తక్కువ చేసి ఇచ్చారు. మీరే కదా అమ్మ తక్కువ చేసి ఇచ్చింది. నువ్వు మీకేం నైతిక హక్కు ఉంటుందమ్మా? మాట్లాడే నైతిక అసలే ఉండదు. వీళ్ళంతా అటు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ అందరూ అగ్రకులాలే, దొంగలే, దోపిడీదారులే. ఒక రకంగా చెప్పాలి, బహుజనులను, బీసీలను దోపిడీ చేసిన వాళ్ళే, ఎస్సీ ఎస్టీలను దోపిడీ చేసిన వాళ్ళే, మైనార్టీలను దోపిడీ చేసిన వాళ్ళే. కాబట్టి నేను ఏమంటానంటే, రేవంత్ రెడ్డికి కులగణన నిజంగానే ఒక మోడల్గా ఉండాలనుకుంటే 11 జనాభా లెక్కలు, ఇప్పుడు నువ్వు 98% లేదంటే 100% అయినా నీ లెక్కలు ఈ లెక్కలు ఉన్నాయి, దాన్ని అసెంబ్లీలో ఆమోదించి అసెంబ్లీలో చర్చ పెట్టి చట్టం చేసి నువ్వు పార్లమెంట్కి పంపు. నువ్వు చేసుకుని లోకల్ బాడీలో ఇచ్చుకోవాలి. లోకల్ బాడీ అయితే నీకు అధికారం ఉంటుంది, ఇచ్చుకునే అధికారం ఉంటుంది. ఆల్రెడీ 33% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి మహిళలకి, అవునా కదా? ఇంకా నీకు మా అంటే నువ్వు 42% అన్నప్పుడు 33%లో బీసీ మహిళలు ఎంతమంది ఉన్నదో చూసుకుంటే దానికి అదనంగా నువ్వు పెంచేది 10% కదా. 32 వరకు 33 వరకు వచ్చింది. 42 అంటే ఎంత? మా అంటే 10%. సో కాబట్టి 10% పెంచుకునే అధికారం నీకు ఉంది కదా ఆల్రెడీ. కాబట్టి నీకు ఏం ప్రాబ్లము ఉన్న జనాభా లెక్కల ప్రకారం చేసుకోవడానికి? ప్రాబ్లమే లేదు. ఇప్పుడు 33%లో నీకు ఇట్లా బీసీ మహిళలు వస్తారు, అవునా కదా? బీసీ పురుషులను కలుపుకోవాలి, అయిపోయి వచ్చేస్తుంది లెక్క. 42% వచ్చేస్తుంది. ఈజీగా చేసుకునే కార్యక్రమం ఇది. దీనికి చిల్లర రాజకీయాలు చేసి చిల్లర వ్యవహారాలు చేయాల్సిన పని లేదు. 42 కాదు, అసలు 52% చేయాలి. ఎందుకంటే లేటెస్ట్ సర్వే కూడా వచ్చింది కాబట్టి. నువ్వు చెప్పేది ఇప్పుడు పాత లెక్కల ప్రకారంగా 42 అంటారు, కానీ ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారం 52 ఎవరు దారుతుంది. మీ హయాంలోనే చేసినావు. 56 కూడా వస్తుంది. చేసి చట్టం చెయ్యి, దాన్ని పంపి వాళ్ళ మీద బీజేపీలకి ఈ చట్టాన్ని ఆమోదించమని పంపు. వాళ్ళు ఆమోదిస్తారా లేదా పక్కన పడాయి. నువ్వు 9th షెడ్యూల్లో పెట్టి చట్టం చేసుకుని నిన్నెవడు క్వశ్చన్ చేస్తాడు? బీసీలకు పెరిగిన జనాభా ప్రకారం చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టు. స్టాలిన్ చేయలేదా? వాళ్ళ డిఎంకే చేయలేదా? తమిళనాడు చేసినట్టు మీరు చేయండి. మీరు చేసి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టేయండి. దానికి కేంద్రం జుట్టు మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు తీర్మానం చేసి కేంద్రం మీద నెట్టేయండి, బీజేపీ మీద. బీజేపీ చేయకపోతే బీజేపీ రేపు ఎట్లా అధికారంలోకి వస్తే మేము చూస్తాం, బీసీలు చూస్తారు. ఎట్లా అధికారంలోకి వస్తూ ఎస్సీ ఎస్టీలు చూస్తారు. మేము బీసీ ముఖ్యమంత్రి అన్న వాళ్ళమే, బీజేపీ వాళ్ళు అన్నారు. కానీ సిఎల్పీ లీడర్గా బీజేపీ లీడర్గా ఎవరు చేసిన వాళ్ళు? రెడ్డి చేసి. మరి కనీసం రాజాసింగ్ అంత సీనియర్ పాపం బీజేపీ కోసం తలక కింద పెట్టి కాలు పెడు ముస్లింలు తిట్టినాడు, ప్రతిసారి గెలుస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు చేయలేదని? సరే ఆయన చేయలేదు, ఆయన సరిగా తెలుగు రాదు, మాట్లాడరాదు అనుకుంటే ఆ పాయల్ శంకర్ ఎవరో ఆయన ఆదిలాబాద్ జిల్లా నుండి అద్భుతంగా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. ఆయన ఎందుకు చేయలేదు? ఆయన ఒక బీసీగా. అంటే మీకు చిత్తశుద్ధి లేదు మీకు. కాబట్టి ఇట్లా చిత్తశుద్ధి లేని వాళ్ళు, చిత్తశుద్ధి లేని శివ పూజలు వెళ్ళారా అని చెప్పేసి సామెత ఏదైతే ఉందో, ఇవాళ బీజేపీకి చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల కానీ,
ఇప్పుడు రేపు దళిత నాయకత్వంకు ఏదో అప్పచెప్తాము, బీజేపీ రాష్ట్ర పగ్గాలని చెప్పి ఇలా పేపర్లు చూసినాం. ఉమ్, మాకు ముఖ్యమంత్రి చేయండి అండి మీరు, అవును. దళితుని అధ్యక్షుని చేయండి ఉమ్, రాష్ట్ర పార్టీకి, ఉమ్. బీసీని ముఖ్యమంత్రి చేయండి. ఉమ్. అప్పుడు బీజేపీకి ఇవాళ ఆదరించడానికి రెడీ అవుతాం. అవును. ఎందుకంటే ఒక దళితులకు రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పడం, ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని అమలు చేస్తామని చెప్పండి. సో ఈ పేపర్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి సార్, మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు అధ్యక్ష పదవి లో కూడా బీసీలే ఉంటారు అని చెప్పేసి చాలా బలంగా పార్టీలే అనిపిస్తుంది. అలాంటి చేస్తుంది అంటారా బీసీ? చేయాలంటున్నా, ఎందుకంటే మీరే హామీ ఇచ్చారు, అవును. ముఖ్యమంత్రి చేయలేదు, అట్లీస్ట్ బీసీ అధ్యక్ష పదవి అని. అవును. లేదంటే దళితునికి అధ్యక్ష పదవి ఇచ్చి బీసీని ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో చేస్తాం, మాకు అధికారం ఇవ్వని చెప్పి అడగండి మీరు. ఆ? అంతేకాకుండా మళ్ళీ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కానీ, అట్లాగే బీసీలకి మీరు ఉద్యోగ రంగాలు కానీ పెంచండి, పార్లమెంట్లో చట్టం చేయండి, ఎవడదంటాడు మీరు? వర్గీకరణ ఇప్పుడు బీసీలకు కూడా మొత్తం ఒక రాష్ట్రంలో ఉంది వర్గీకరణ, దేశం మొత్తంలో లేదు కదా. దేశం మొత్తం బీసీ వర్గీకరణ చేయండి. బీసీ వర్గీకరణ చేస్తే మీకు మేలు జరుగుతుంది కదా. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ కావాలని సుప్రీంకోర్టుతో చెప్పించినట్టుగానే బీసీలకు ఆల్రెడీ స్టేట్లో ఉంది కాబట్టి దేశం మొత్తం చేయండి. అట్లాగే మొత్తం చట్టమే చేయండి. అప్పుడు దేశం మొత్తం బీసీలకు చేసినట్టుగానే ఎస్సీ ఎస్టీలకు కూడా చేయండి. పెద్ద పార్లమెంట్లో అద్భుతమైన చట్టమే వస్తుంది. అప్పుడు అందరూ మీకే ఓటేస్తారు. అప్పుడు ఎవరు రారు. జమిలీ ఎన్నికలు పెట్టినా ఎవరు పెట్టినా బీజేపీకి వెళ్తుంది. సో ఆ దిశగా అడుగులేయండి, స్వాగతిస్తారు జనాలు. అంతేగాని ఊరికే మాటలు చెప్పుడు కాదు. బీజేపీ చేష్టల్లో కూడా బీజేపీ ఉండాలి. అయితే ఉత్తర భారతదేశంలో బీజేపీ గెలవడానికి కూడా ఇదే కారణం. నేను మా గతంలో కూడా చెప్పాను చాలా ఛానళ్లలో, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు అవకాశాలు ఇచ్చింది, మోస్ట్ ఎస్సీ కులాలకు అవకాశాలు ఇచ్చింది, మోస్ట్ ఎస్టీ కులాలకు అవకాశాలు ఇచ్చింది, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ ఎస్టీ బీసీలకి అవకాశాలు ఇచ్చింది. కాబట్టి కమ్మింగ్ మెజార్టీతో ఉత్తర భారతదేశంలో యూపీలో సెకండ్ టైం అధికారంలోకి వచ్చింది. మీకు ఇస్తారు అధికారం, ఇక్కడ కూడా ఇస్తారు, సౌత్లో కూడా ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఇట్లాంటి మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలని హక్కును చేర్చుకొని వాళ్ళకి అవకాశాలు ఇస్తే అదే మాదిగలకు చెయ్యి, మాదిగలకు అదే అధ్యక్ష పదవి. దళితులు అన్న కాడ మాదిగలకి మందకృష్ణ మాదిగై మేము స్వాగతిస్తాం. సపోర్ట్ ఎందుకు సపోర్ట్ ఆయన ముఖ్యమంత్రి చేస్తా ఆయన కూడా సపోర్ట్ చేస్తాం. లేదంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని సపోర్ట్ చేస్తాం. తప్పేముంది? నేను ఏమంటానంటే మనవాద సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే రాజ్యాంగ పదవులకు మేము వ్యతిరేకం ఎందుకైతాం? రాజ్యాంగ పదవి. రాజ్యాంగాన్ని మారుస్తా అంటే వ్యతిరేకిస్తాం, కానీ రాజ్యాంగ పదవి ఇస్తా అంటే మేము ఎందుకు వ్యతిరేకిస్తాం? రాజ్యాంగ పదవి వేరు, రాజ్యాంగాన్ని మార్చడం వేరు. కాబట్టి రాజ్యాంగ పదవులు, రాజ్యాంగబద్ధమైన బీసీ ముఖ్యమంత్రి కానీ, రాజ్యాంగబద్ధమైన ఎస్సీ నువ్వు ఇస్తానన్న అధ్యక్ష పదవి కానీ ఇస్తానంటే స్వాగతిస్తాం, తప్పేం లేదు. అందులో నేను మా బీజేపీ మనిషిని కాదు, బీజేపీ ఐడియాలజీ వ్యక్తిని అసలే కాదు. ఈవెన్ వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేస్తే ఖచ్చితంగా మాదిగలమంతా స్వాగతిస్తామని చెప్పిన ఆ మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నేను ఈరోజు వరకు కూడా కట్టుబడి ఉన్నా. దేశవ్యాప్తంగా వర్గీకరణకు మీరు కనుక పార్లమెంట్లో చట్టం చేస్తే నేను స్వాగతిస్తా. ఎందుకంటే రాజ్యాంగమే చెప్తుంది పంపిణీ న్యాయము అనేది రాజ్యాంగం ఆమోదించిన సిద్ధాంతం. పంపిణీ న్యాయము వర్గీకరణ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి చేయండి, తప్పు కాదు. దాన్ని చేయకుండా మీరు మోసం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేను దాన్ని చేయకుండా నువ్వు బీజేపీకి సపోర్ట్ చేయమన్నా అన్నందుకే మందకృష్ణను నేను ప్రశ్నిస్తున్నా. అంతే తప్ప అది వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు చేస్తా అంటే బీజేపీకి సపోర్ట్ చేయడం తప్పు కాదు. అందులో ఇంకోటి కూడా చెప్పినా నేనేం చెప్పినంటే, నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. మన ఎంఎస్పీ మందకృష్ణ ఒక పార్టీ పెట్టాడు, మహాజన సోషలిస్ట్ పార్టీ. ఆ పార్టీ నేను ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ అధ్యక్ష పదవి తీసుకుంటా అని చెప్పిన నేను ఆయన కరెక్ట్ చెప్పిన. మొత్తం ఉస్మానియా విద్యార్థి సంఘాలు అన్నప్పుడు అన్న కూడా చెప్పిన, మనం 10 ఎమ్మెల్యేలు అడుగుదాం, ఎంఎస్పీకి 2 ఎంపీలు అడుగుదాం, బీజేపీకి మిగతా అన్నిట్లలో సపోర్ట్ చేద్దాం. 2 ఎంపీలు అంటే 17 ఎంపీలలో 15కి సపోర్ట్ చేద్దాం. 15 అంటే ఒక ఎంఐఎం వదిలేస్తే 14 ఎంపీలు, 14 ఎంపీలకు సపోర్ట్ చేద్దాం. అట్లాగే 119లో 10 ఎమ్మెల్యేలు తీసుకుందాం, మిగతా 109 వాటికి సపోర్ట్ చేద్దాం. సో వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోండి స్టేట్లో, మనకు సంబంధం లేదు. మన మాదిగలకి 10 ఎమ్మెల్యేలు ఇచ్చుకుందాం ఎంఎస్పీ ద్వారా, 2 ఎంపీలు. ఒకవేళ నువ్వు ఎంఎస్పీ ద్వారా పోటీ చేస్తానంటే నేను తప్పకుండా, లేదా నువ్వు కనుక పోటీ చేయకుండా తమ్ముడు నన్ను చేయమంటే నేను చేస్తాను అదే ఎంఎస్పీ ద్వారా. లేదట ఆయన మొత్తంగా టోకు వ్యాపారంగా బీజేపీకి సపోర్ట్ చేయాలన్నాడు. నేను అక్కడ వ్యతిరేకించాను. ఎందుకంటే ఇప్పుడు బీఎస్పీ కూడా హరిశరం గారితో పొత్తు పెట్టుకున్నది, బీఎస్పీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంది, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. కానీ బీఎస్పీని స్ట్రెంథన్ చేసుకున్నది. అట్లనే నేనేమన్నా అంటే ఎంఎస్పీని స్ట్రెంథన్ చేసుకుందాం, మనం అధికారులకు వద్దాం, బీజేపీని వాడదాం, ఇంకే పార్టీ మనకు మంచిగా సపోర్ట్ చేస్తుంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందాం. ఇప్పుడు బీజేపీ మనకు కలిసి వచ్చింది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుందాం అన్న. లేదు కదా, మొత్తం బీజేపీతో వర్గీకరణ చేయకపోయినా
మనకేం చేయకపోయినా మనం మాత్రం దానికి టోకు వ్యాపారంగా అమ్మేద్దాం అన్నాడు. నా వల్ల ఎక్కడైతే నేను ఎట్లా దానికి ఒప్పుకుంటా అని చెప్పి నేను బయటకు వచ్చాను. ఓకే. అట్లా నేను బయటకు వచ్చింది తప్ప నేను కృష్ణ మాదిగా పోరాటానికి వ్యతిరేకం కాదు, వర్గీకరణ 200% వ్యతిరేకం కాదు. కాకపోతే శాస్త్రీయ పద్ధతిలో మాలను తిట్టకుండా మనం 371 ప్రకారంగా వర్గీకరణను అందరికీ న్యాయం జరిగే విధంగా, అన్ని కులాలకు మేలు జరిగే విధంగా, న్యాయంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, సుప్రీంకోర్టు కాదు ఏ కోర్టు కొట్టేయని విధంగా, ఎవరు ప్రశ్నించని విధంగా, ఎవరికి అన్యాయం జరగని విధంగా, ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేసుకోమని చెప్పిన. తప్పెట్లయితే అది నేను కోరుకున్నా. ఈవెన్ బీసీలలో కూడా అదే కోరుకుంటాను. ఆ రకంగా బీసీలకు కూడా వాటా ఇవ్వాలి, బీసీలకు కూడా న్యాయం జరగాలి. బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన 3 లక్షల ఉద్యోగాన్ని. కాబట్టి నేను ఇవాళ బీసీలకు కట్టుబడి ఉన్న బీసీ ముఖ్యమంత్రి చేస్తా అంటే ఏ పార్టీ అయినా సరే నేను అది నాకు ఐడియాలజీతో సంబంధం లేదు. బీసీ ముఖ్యమంత్రి చేస్తాన్న ప్రతి పార్టీకి కూడా నేను మద్దతు ఇస్తా. రానున్న రోజుల్లో ఆ రకంగా నా రాజకీయాలు ఉంటాయి. కాకపోతే నేను రాజ్యాంగాన్ని మారుస్తా అనే ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తా. రాజ్యాంగం అనే మౌలిక సూత్రం ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామ్యవాదాన్ని, స్వేచ్ఛ, సమానత్వము, సాభ్రతత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఏ రాజ్యాంగం అయితే బలపరుస్తుందో ఆ రాజ్యాంగాన్ని నేను తుంగలో తొక్కేస్తాన్న ప్రతి పార్టీని కూడా ఈ దేశ ప్రజల తుంగలో తొక్కాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. సో జషీర్గా ఇది ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులజనన కావచ్చు, సో కంచైలైజేషన్ వ్యాఖ్యలు స్పెషల్